వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికలకు గాంధీ భవన్ వేదికగా కసరత్తులు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అభ్యర్థులపై ఫోకస్. కమ్మర్పల్లిలో ఘనంగా ప్రారంభమైన 69వ SGF అంతర్ జిల్లాలో సాఫ్ట్ బాల్ పోటీలు. ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం CBIకి అప్పగించాలి. డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. నవీపేట్ మండలంలోని ఎంచా గోదావరి నది ఒడ్డున వైభవంగా కొనసాగుతున్న ఓం జగదాత్రి దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. నిజామాబాద్ నార్త్ KGBV పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. భక్తుల సౌకర్యార్థ హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన తెలంగాణ టూరిజం శాఖ. కెన్యా దేశ పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్త, హుండాయ్ షోరూమ్ అధినేత నల్ల దినేష్ రెడ్డి. వన్యప్రాణాలు సంరక్షణ కేంద్రాల పరిశీలన. నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి పనులకే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా భూమి పూజ చేశారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గురువారం నగరంలో పర్యటించారు. TUFIDCలో డివిజన్కి ₹1 కోటి మంజూరైన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. నగరంలో 43వ డివిజన్ సుభాష్ నగర్ పూల దుకాణాల ముందర గల తేనె సాయిబాబా గుడి దగ్గర, 28వ డివిజన్ గాజుల్పేట్లో, 14వ డివిజన్ ఫ్రూట్స్ మార్కెట్ NRI కాలనీలో, 15వ డివిజన్ నిజాం కాలనీ అర్సాపల్లిలో, 51వ డివిజన్ బర్కత్పుర దారుగల్లిలో, 52వ డివిజన్ మొగల్పుర మొహమ్మదియా కాలనీలలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ నగరంలో నేడు పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. మోడీ గారి కాన్సెప్ట్ నారీ శక్తి మహిళా శక్తి. చట్టసభలో కూడా 33% మహిళలకు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. దీంట్లో ఈ ₹1 కోటి స్కీమ్ లో, అంటే ఈ ప్యాకేజ్ లో 4 CC రోడ్లు, 1 డ్రైన్, 1 BT రోడ్డు, 6 పనులు ఈ ప్యాకేజ్ లో ఉన్నాయి. దీని తర్వాత కూడా మళ్ళీ ఒక ప్యాకేజ్, ఒక మినీ ప్యాకేజ్ ఒకటి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. 2 పనులు, 3 పనులు. రాబోయే కొద్ది రోజులలో ఇందూరు మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అన్ని సర్వేలు కూడా కమలంపువ్వు భారతీయ జనతా పార్టీ. ఈసారి ఇందూరు మున్సిపల్ పీఠం మీద భారతీయ జనతా పార్టీ మేయర్ కాబోతా ఉన్నారు. ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటారు. క్రీడలలోనే మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలు అలవడతాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కమ్మర్పల్లిలోని ఇండోర్ మైదానంలో జరుగుతున్న 69వ SGF రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-17 టోర్నమెంట్ మరియు ఎంపిక పోటీల కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల నిర్వహణలో PETలు నిర్వాహకులు చూపిస్తున్న చొరవను, వారి అంకిత భావాన్ని ఆయన కొనియాడారు. క్రీడాకారులకు, అసోసియేషన్ సభ్యులకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని, క్రీడల నిర్వహణలో ఎవ్వరూ వెనక అడుగు వేయవద్దని, తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కమ్మర్పల్లి లేదా వేల్పూర్ వేదికగా రాష్ట్ర స్థాయి ఈవెంట్ను
నిర్వహించాలని ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఎక్కడ వీలైతే అక్కడ పెద్ద ఎత్తున టోర్నమెంట్లు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని నియోజకవర్గంలో లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలో 2 ఇండోర్ స్టేడియంలు కమ్మర్పల్లి మరియు వేల్పూర్ ఉన్నాయని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఈ మౌలిక సదుపాయాలను కల్పించుకున్నామని, వీటిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేయలేకపోతే మనం చేద్దాం. స్పోర్ట్స్ ఏ ఈవెంట్ అయినా సరే మీరు వెనుకకు రావద్దు. ఎందుకంటే జిల్లాలో బ్రహ్మాండమైన స్పోర్ట్స్ టీం ఉన్నది. మనకి చాలా ముచ్చటేస్తుంది. నాకు విద్యాసాగర్ అన్నని చూసినా, మల్లేష్ గౌడ్ గారిని చూసినా, ఇక్కడ ఉన్న పిఐటీస్ అందరిని చూసినా, ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంటి పనిలాగా తీసుకొని చేస్తూ ఉంటారు. ఒక క్రీడాకారుడిగా నాకు ఇంతకంటే ఎక్కువ సంతోషం ఇచ్చే అంశం ఏది ఉండదు. కాబట్టి తప్పకుండా మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉండండి. మీకు అన్ని విధాల సహాయ సహకారాలు నా పక్షాన ఉంటాయని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తూ ఉన్నా. ఇకపోతే శోభన్ గారు అన్నారు స్టేట్ లెవెల్ ఒక ఈవెంట్ పెడదామని. తప్పకుండా పెట్టండి, ఏం వెనుకకు పోవద్దు. కమర్పల్లిలో కావచ్చు, వేల్పూర్లో కావచ్చు, 2 స్టేడియాలు ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అక్కడ పెట్టండి, మీకు ఇబ్బంది ఏమి లేదు, మీ ఇష్టం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా 2 ఇండోర్ స్టేడియం లేవు, ఎక్కడ కూడా లేవు 2 ఇండోర్ స్టేడియం. ఒక మన బాల్కొండ నియోజకవర్గంలోనే. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర మండల కేంద్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి బొగ్గు గనులు 1600 కోట్ల కుంభకోణంలో సిబిఐ విచారణ జరపాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవడబ్బా సొమ్ముని దోచుకుంటున్నారు, దూద్ కా దూద్ పానీ కా పానీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధ్య అధికారం మార్పిడి పోరాటం అన్న పైడి. సింగరేణి బొగ్గు తెలంగాణ హక్కు, ఎవడబ్బా సొమ్ముని దోచుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసిన పైడి. కళ్యాణలక్ష్మి చెక్కులపైన ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి బొమ్మలు ఉండడానికి తప్పు పెట్టారు. ఇవి చెక్కులేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. అనంతరం షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను 34 మంది లబ్ధిదారులకు అందజేశారు. మాకేమన్నది ఇక్కడ బొగ్గు సింగరేణి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో బట్టి విక్రమార్క గారు 2 సంవత్సరాల దాని మీద గుత్తాధిపత్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి బట్టి విక్రమార్కకు వచ్చిన తగాదాలలో ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఆ రకంగా వార్తలు రాయించడం, గౌరవనీయ మంత్రులు 5 సార్లు గెలిచిన వాళ్ళు ఒక రాజకీయ కుటుంబాన్ని వేధించడం, ఇది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య జరుగుతున్న అధికారం మార్పిడి పోరాటం. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. ఏదైతే సంవత్సరానికి 1600 కోట్ల స్కామ్ ఉందో దాని మీద వెంటనే మీకు ఒకవేళ నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మీ అల్లుళ్ళ గురించి, మీ కొడుకుల గురించి పోరాటాలు చేసుకోకపోతే దొంకేశ్వర్ మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంకు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు కొన్ని వింత ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంది సారు కొత్తగా బొమ్మలు పెట్టిస్తున్నారు మంత్రులది ముఖ్యమంత్రి అంటే అలాగే చెప్పడం జరిగింది. నడమంత్రపు సిరి ఎట్లనో ఈ నడమంత్ర పదవి ఈ 2 సంవత్సరాల ఫోటోలు రాకుండా ఇప్పుడు ప్రజల్ని ఎప్పుడు మేము మళ్ళీ గెలిచేది లేదు, మా ఫోటోలు ఎక్కడ పెట్టేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా మంత్రులందరూ ఆ చెక్కుల పంపిణీ మీద వాళ్ళ ఇంట్లోకి పంపించినట్లు. ఈ 2 సంవత్సరాల నుంచి ఆడ కూడా చెక్కుల మీద ఫోటోలు లేకుండే ఇలా కొత్తగా ప్రింట్ చేసి పంపించుకుంటున్నారు. అంటే ప్రజలు అడుగుతున్నారు వీళ్ళు మరి అడగడం తులం బంగారం ఎప్పుడు పంపిస్తారని. మరి వాళ్ళనే అడుగుతారు మంత్రులని, కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేనిఫెస్టోలో. రేపు నిజామాబాద్లో రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ నగరంలోని బైపాస్ చౌరస్తా వద్ద అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తారు. అక్కడి నుండి మాక్లూర్ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తారు. డీజీపీతో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని సిపి సాయి చైతన్య తెలిపారు. డొంకేశ్వర మండలం జీజీ నడుకుడ గ్రామంలో అగ్గిమల్లన్న జాతర మహోత్సవం ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండలం జీజీ నడుకుడ గ్రామంలో అగ్గిమల్లన్న జాతర మహోత్సవం కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. అగ్గిమల్లన్న ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులు వచ్చే ఏడాదిలోగా ఆలయ పునర్నిర్మాణం చేయాలని ఉద్దేశంతో ఉన్నారు.
కావున ప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, అన్నారం సర్పంచ్ సంజీవ్, మరంపల్లి సర్పంచ్ గంగాధర్, నాయకులు కల్లెం సంతోష్, సురేందర్, రాజు, హనుమంతు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్లో కొనసాగుతున్న నిజామాబాద్ నార్త్ మండల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. డార్మేటరీ, స్టోర్ రూమ్, కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను సందర్శించి ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేశారు. కలెక్టర్ తానే స్వయంగా ఉపాధ్యాయురాలుగా మారి తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో పలు అంశాలను బోర్డుపై రాసి బాలికలకు బోధించారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లను విద్యార్థినులకు అందించారు. భోజన విరామ సమయంలో పలువురు బాలికలు చెస్ ఆడుతుండడాన్ని గమనించిన కలెక్టర్ తాను కూడా వారితో కలిసి నేలపై కూర్చొని బాలికలను ఆప్యాయంగా పలకరిస్తూ ఇష్టపడి చదువుకోవాలని వారిలో స్ఫూర్తిని పెంపొందింపజేశారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని నిర్వాహకులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ తదితరులు ఉన్నారు. యంచా శ్రీ ఓం జగద్ధాత్రి దేవి ఆలయంలో 5వ రోజు 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవిపేట్ మండలంలోని యంచా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ ఓం జగద్ధాత్రి దేవి ఆలయం, శ్రీ ఓం పంచశక్తి పీఠంలో ఈ నెల 17వ తేదీ నుండి 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పదిహేనవ రోజు శ్రీ ఓం ఆదిశక్తి దేవి దివ్య ఆశీస్సులతో శ్రీ ఓం స్వర్ణ కమలా లక్ష్మి అమ్మవారి సమీక్షంలో శ్రీ ఓం అష్టచండీ యాగం నిర్వహించారు. ఉదయం వేద మంత్రాలతో వెస్ట్ బెంగాల్ కు చెందిన పండితులచే గోమాత పూజను నిర్వహించారు. అనంతరం మహాచండీ యజ్ఞమును జరిపించారు. వీటితో పాటు నిత్యలలిత పారాయణము, కోటి కుంకుమార్చన మహా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ ఓం జ్ఞానశక్తియేంద్ర స్వామి ఆశీస్సులతో శుక్రవారం వసంత పంచమి సందర్భంగా శ్రీ ఓం అష్టచండీ మరియు శ్రీ ఓం పంచగురు దేవతల కుంభాభిషేకం ఉంటుందని ఆలయ ట్రస్టు సభ్యులు తెలిపారు. పూజలు అనంతరం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రజా ప్రాణాలు కాపాడడంలో వైద్యుల పాత్ర అమూల్యమైనదని సిపి సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ ఆధ్వర్యంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల అధ్యక్షతన ఐఎంఏ వైద్యుల కోసం నిర్వహించిన అధునాతన ఎముకల శస్త్రచికిత్స శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడడంలో వైద్యుల పాత్ర అమూల్యమని, అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రాణాలకు లెక్క చేయకుండా వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఆసుపత్రులు అందిస్తున్న నిరంతర సేవలు, పేద ప్రజల వైద్యం కోసం వైద్యులు తమ జీవితాన్ని అంకితం చేయడం రాబోయే తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడే కనుల ముందున దేవుళ్ళు వైద్యులని వైద్యో నారాయణ హరి అన్న నానుడి వారి సేవలకు నిదర్శనమని అన్నారు. అనంతరం జిల్లా పోలీస్ కమిషనర్ శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. తదుపరి ఆర్థోపెడిక్ స్టెమ్ సెల్స్ ద ఫ్యూచర్ ఈజ్ హియర్ అనే అంశంపై అవగాహన కల్పించేందుకు ఆర్ఈ జర్నల్ ఆర్థోస్పోర్ట్ రీజనరేటివ్ సెంటర్ హైదరాబాద్ వైద్యులు డాక్టర్ ఆనంద్ అల్లు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిస్వామి, డాక్టర్ కె శ్రీశైలం, ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ రమణేశ్వర్, డాక్టర్ రషీద్ అలీ, డాక్టర్ డిఎల్ఎన్ స్వామి, డాక్టర్ కౌలయ్య, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ సుభాష్, డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ అనువల్ల, డాక్టర్ సూరి, డాక్టర్ అజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మొత్తం 80 మంది ఐఎంఏ వైద్యులు పాల్గొన్నారు. బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ వల్ల కూడా వచ్చి బాడీ రెస్పాండ్ అవుతుంది. దిస్ వన్ దిస్. రెండోది, యూ ఆల్వేస్ హ్యావ్ ది ఇష్యూ ఆఫ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ద వే దే రియాక్ట్ టు యూ. ఇంకోటి సోషల్ మీడియా. నౌ ఇట్ ఈస్ ఎ సోషల్ మీడియా జనరేషన్
unless sudden what they will come out spur of things ఇది చెప్పేస్తారు, they will go and it will viral అయిపోద్ది. అంటే వైరల్ చేయడానికి కూడా కారణం ఏంటి, మన ఐ డోంట్ వాంట్ టు టెల్ బట్ ఇట్ ఈస్ లైక్ మన వృత్తిలో ఉన్న మన కంప్యూటర్స్ వైరల్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ది ట్రూత్. సోషల్ మీడియా ఈస్ దేర్, సోషల్ మీడియా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. అండ్ నాలుగోది విచ్ ఐ వాంటెడ్ టు హైలైట్ ఇస్ మెడికో లీగల్ కేసెస్. పోలీస్ ఆఫీసర్ అంటే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను చెప్తాను కాబట్టి మెడికో లీగల్ కేసెస్. మెడికో లీగల్ కేసెస్లో ఏమవుతుంది అంటే ఎట్ టైమ్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఎనీ అదర్ థింగ్ మీ దగ్గర ఏమవుతుంది, ది రైట్ ఇన్ఫర్మేషన్ అట్ రైట్ టైమ్ ఇస్ నాట్ బీయింగ్ పాస్డ్ ఆన్ టు పోలీస్. యంచలోని శ్రీ ఓం జగద్ధాత్రి దేవి ఆలయంలో భైరవ బలి కార్యక్రమం ఘనంగా జరిగింది. నవీపేట్ మండలంలోని యంచ గ్రామంలో ఉన్న శ్రీ ఓం జగద్ధాత్రి ఆలయం, శ్రీ ఓం పంచశక్తి పీఠంలో 7వ వార్షికోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు రాత్రి సమయంలో నూతన ధ్వజస్తంభము ప్రతిష్టాపన జరిగింది. ఈ సందర్భంగా యజ్ఞం పూర్తయిన తర్వాత భైరవ బలి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెస్ట్ బెంగాల్కి చెందిన వేద పండితులచే ఈ ప్రత్యేక పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. యజ్ఞం పూర్తి అయిన తరువాత వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి చండీ పారాయణం చేసి భైరవ బలిని నిర్వహించారు. 34వ డివిజన్ అభివృద్ధి కోసం 1,20,00,000 రూపాయలు మంజూరు చేసిన ఎంపీ అరవింద్కు, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు స్థానిక బీజేపీ డివిజన్ నాయకులు బంటు ప్రవీణ్ అలియాస్ పండు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని 34వ డివిజన్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన చేసినట్లు స్థానిక డివిజన్ బీజేపీ నాయకులు బంటు ప్రవీణ్ అలియాస్ పండు తెలిపారు. కుమార్ గల్లీ, మిర్చి కాంపౌండ్, దేవి రోడ్, గోదాం రోడ్, రామ్ గోపాల్ వీధిలో పలు అభివృద్ధి పనుల కోసం 1,20,00,000 రూపాయలతో పనులను ప్రారంభించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలకు పండు కృతజ్ఞతలు తెలిపారు. 34వ డివిజన్లో మొత్తం 12 చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు పండు పేర్కొన్నారు. 24వ డివిజన్ ప్రజల తరపున ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలకు బంటు ప్రవీణ్ అలియాస్ పండు కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త, హుండాయ్ షోరూం అధినేత నల్ల దినేష్ రెడ్డి కెన్యా దేశ పర్యటనలో ఉన్నారు. నిజామాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, హుండాయ్ షోరూం అధినేత నల్ల దినేష్ రెడ్డి ప్రపంచ వన్యప్రాణి రక్షిత కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా గత 2 రోజులుగా కెన్యా దేశంలో పర్యటిస్తున్నారు. మసాయ్ మారా ఇది కెన్యా దేశంలోని అత్యధిక వన్యప్రాణుల గల ప్రదేశం. ఇది టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్కును ఉత్తరాభిముఖంగా కలుస్తుంది. ఇక్కడ నివసించే ప్రజల పేరు మాసాయ్. మారా అనే నది ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తూ ఉంటుంది. దీని వైశాల్యం 1,510 కిలోమీటర్లు. గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ దక్షిణ ఆఫ్రికా నుండి మెడిటేరియన్ సముద్రం వరకు విస్తరించి ఉంది. ఇక్కడ కనిపించే వన్యప్రాణాలు సింహాలు, ఖడ్గమృగాలు, చిరుత పులిలు, జిరాఫీలు, నీటి గుర్రాలు, కృష్ణ జింకలు, కంచర గాడిదలు, మోకాలు, నిప్పుకోళ్ళు, కొంగలు, రాబందులు, గద్దెలు, ఏనుగులు మొదలైనవి సందర్శించి తన కెమెరాలో బంధించినట్లు దినేష్ రెడ్డి తెలిపారు. సూర్యోదయం, సూర్యాస్త సమయంలో ఈ ప్రాంతాల్లో జంతువులు సంతరించే సమయంలో అనేక దృశ్యాలు ఎంతగానో ఆహ్లాదాన్నిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆనందాన్నిస్తుందని దినేష్ రెడ్డి పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న ప్రతి బాలికను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాం. వారి బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి నిర్వాహకులకు హితవు పలికారు. విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను సాధికారతతో ధీటుగా ఎదుర్కోవడం, బాలికల్లో మానసిక స్థైర్యం పెంపొందించడం నాయకత్వాల లక్ష్యాలని కలిగి ఉండడం తదితర అంశాలపై కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ స్కూల్ కేర్ టేకర్లు, వార్డెన్లకు విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కపిల హోటల్లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్
కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. ఈ నెల 19 నుండి 23 వరకు 5 రోజుల పాటు ఆయా అంశాలలో అందిస్తున్న శిక్షణ గురించి విద్యాశాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు. క్షేత్రస్థాయిలో కేజీబీవీ బాలికల ఎదురైన సున్నితమైన సమస్యలను పరిష్కరిస్తూ వారిని మానసికంగా కుంగుబాటుకు గురి కాకుండా తీసుకున్న చర్యల గురించి ఈ సందర్భంగా పలువురు స్పెషల్ ఆఫీసర్లు ఆయా ఉదంతాలు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేజీబీవీలు మోడల్ స్కూల్లో బాలికల సామూహిక మానసిక వృద్ధికి వికాస కేంద్రాలుగా దోహదపడాలని, కేవలం చదువులోనే కాకుండా అన్ని అంశాలలో విద్యార్థులను ప్రతిభావంతులుగా చేయాలని నిర్వాహకులకు ఉద్బోధించారు. బాలికల అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారి పట్ల ఆప్యాయతను చూపితే తమ ఇబ్బందులను నిర్భయంగా చెప్పుకుంటారని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. విద్యార్థినులు మానసిక స్థితి ప్రవర్తనను గమనిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల జీసీడీఓలు భాగ్యలక్ష్మి, సుకన్య, విజయలక్ష్మి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ స్కూల్ కేర్ టేకర్లు, వార్డెన్లు పాల్గొన్నారు. రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అండ్ సి మన పిల్లలకి ఏంటంటే ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్కి వాళ్ళు అంత ఈజీగా మాట్లాడరు, ఈజీగా చెప్పరు. బికాస్ వీఆర్ బ్రాట్ అప్ ఇన్ సచ్ ఎ వే, ఫలానాని నమ్మవద్దు, ఫలానాకి ఏది చెప్పవద్దు, నువ్వు చెప్తే నీ ఇజ్జత్ పోతుంది, అది ఇంకొక సోషల్ ట్యాబు. సో దానివల్ల ఏమవుతుంది, మన వాళ్ళు ఈజీగా బయట చెప్పరు. సో ఫస్ట్ వాళ్ళ నుంచి బయట ఫస్ట్ వాళ్ళ మానసిక పరిస్థితిని మనం పర్యవేక్షించాలి. ఏంటి ఒక స్టోరీలో ఇన్ఫ్యాక్ట్ మేడం సుదీర్ఘంగా మీరు మానిటర్ చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే యు ఆర్ నాట్ జస్ట్ డూయింగ్ యువర్ జాబ్. మీరు ఒక తల్లిగా ఒక గాడ్ మదర్ లాగా వారిని హెల్ప్ చేస్తున్నారు. సో యు ఆర్ డూయింగ్ అ గ్రేటర్ సర్వీస్ దెన్ వారి ఓన్ తల్లి. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ నేతృత్వంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు రహదారి రక్షకుడు అనే శిక్షణ కార్యక్రమం సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రాఫిక్ ఏసీపీ గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు రక్షణ గురించి ప్రతి ఒక్కరూ అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని, అలా పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేశారు. ప్రతి చిన్న ప్రమాదము ఒక అనుభవం కావాలని, ఏ ప్రమాదము జరిగినా దాన్ని తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. ప్రమాద సంఘటన జరిగిన అనంతరం బాధితులను తరలించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నిబంధనలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజిలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజిలో గల శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి 26వ వార్షికోత్సవం శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మహాగణపతి పూజ, రక్షబంధనము, పుణ్యవచనము, ఋత్వీకరణం, పంచగవ్య, అఖండ దీపారాధన, గోపూజ, ధ్వజారోహణం, యాగశాల ప్రవేశము, లింగతోభద్ర మండప, నవగ్రహ వాస్తు, క్షేత్రపాలక యోగిని మండప స్థాపన పూజ, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట స్థాపిత, దేవత హోమము శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, దేవాలయ ముఖ్య సలహాదారులు ప్రదీప్, భీమన్న, నిజామాబాద్ జిల్లా మర్చెంట్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్, నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి దయానంద్ గుప్తా, వి మోహన్ రెడ్డి, ఆలయ కార్యదర్శి విఠల్ గుప్తా, కోశాధికారి వనపర్తి అమరేందర్ గుప్తా, ఆలయ అర్చకులు చెరుకు కృష్ణ ప్రసాద్ శర్మ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ కోర్టులో బార్ కౌన్సిల్ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈరోజు కోర్టులో బార్ కౌన్సిల్ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు బార్ కౌన్సిల్ మెంబర్స్కి ప్రచారం చేశారు. బార్ కౌన్సిల్ అభ్యర్థులకు ఎలాంటి సమస్యకైనా పోరాడతామని, వారి ఆశయాల కోసం పోరాడతామని తెలిపారు. ఇంకా న్యాయవాదులకు అందవలసిన సౌకర్యాలు అందజేస్తామని తెలుపుతూ న్యాయవాదులపై దాడులు జరగకుండా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, బార్ కౌన్సిల్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎలక్షన్స్లో బార్ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఆల్రెడీ నన్ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను. రాష్ట్రంలో ఇది
రాష్ట్ర ఎన్నిక. నిజామాబాద్లో ఉన్నటువంటి అందరూ అడ్వకేట్స్ కూడా ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 36,000 మంది లాయర్లు ఎన్నుకుంటారు, 25 మంది మెంబర్స్ని. వీళ్ళందరూ కూడా 25 మెంబర్స్ని ఎన్నుకుంటారు. దాంట్లో చైర్మన్, వైస్ చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఎన్నుకుంటారు. ఇవాళ చాలా సంతోషం ఉంది. ఈరోజు సెక్రటరీ మాణిక్రాజ్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే సీనియర్స్ అందరూ కూడా ఇవాళ వచ్చిన అభ్యర్థులందరికీ అవకాశం ఇచ్చి మీ ఫ్యూచర్ ఎజెండా ఏంటి, ఎందుకంటే లాయర్ల సంక్షేమం అనేటువంటిది ప్రధాన కర్తవ్యం. మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ కార్యాచరణతో సమయత్వం అవుతుంది. పిసిసి అధ్యక్షుడి సొంత జిల్లా కావడంతో సానుకూల ఫలితాల కోసం స్పెషల్గా ఫోకస్ పెట్టింది. మున్సిపల్ ఎన్నికల బాధ్యతల ఇన్ఛార్జిగా నియామకమైన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ మేరకు గాంధీ భవన్ వేదికగా బుధవారం రాత్రి పిసిసి చీఫ్ అధ్యక్షత సమావేశం నిర్వహించారు. లోక్సభ పరిధిలోని కీలక నేతలతో ఈ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, మండవ వెంకటేశ్వరరావు, సుదర్శన్ రెడ్డిలతో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శులు, డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, డి రాజేశ్వరరావులతో పాటు ఆయా మున్సిపాలిటీ ఇన్ఛార్జ్లు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. ఉత్తమ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కింద స్థాయి నేతలో మున్సిపల్ ఎన్నికల్లో పోటాపోటీ నెలకొంది. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు. 60 డివిజన్లున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టికెట్ల కోసం సుమారు 900 పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో డివిజన్ నుండి యావరేజ్గా 12 దరఖాస్తులు వచ్చాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ల కోసం పెద్ద ఎత్తున నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో గెలుపు అవకాశాలున్న వారికే టికెట్లు ఇస్తున్నామని ఉత్తమ్ స్పష్టత ఇచ్చారు. పక్కాగా సర్వే నివేదికల మేరకు గెలుపు అవకాశాలున్న వారిని గుర్తించి టికెట్లు ఇవ్వాలనేదే పిసిసి వ్యూహంగా ఉంది. లేదంటే నిజామాబాద్ నగరంలో 1/2 డజన్ మంది నేతలు తమ అనుయాయులకు టికెట్ ఇప్పించుకోవడానికి సమాయత్తం అవుతున్నారు. అందులోనూ కీలక నేతలే ఈసారి బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్నారు. అందుకే టికెట్లు కేటాయించే ప్రక్రియ ఈసారి క్లిష్టంగా మారే అవకాశాలున్నాయి. ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ స్కూళ్లలో వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. జన్నేపల్లిలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం బ్రహ్మాండంగా జరిగింది. 9, 10వ తరగతి విద్యార్థుల డాన్సులు, చదువు విలువను తెలిపే స్కిట్లను ప్రదర్శించడం జరిగింది. పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ గారు మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణగా ఉండి కష్టపడి చదవాలని, తల్లిదండ్రులకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేశారు. సిఇఓ హరిత గౌడ్ విద్యార్థుల ఉన్నత ఆశయాలతో తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రిన్సిపల్ భాస్కర్ మెరిగే మాట్లాడుతూ విద్యార్థులు ఒక ప్రణాళికగా ప్రకారం ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై స్కూళ్లకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ హరిత గౌడ్, సెంటర్ హెడ్ శ్రావణి ప్రియ, నరేందర్, ఉపాధ్యాయులు, 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. పేరెంట్స్ ఎలా ఉండాలి అనుకునేది పేరెంట్స్కి తెలుసు, కానీ మీరు ఎలా అనుకుంటే అలానే ఉండాలనుకుంటారు. కానీ మీకు ఇంతకుముందు చెప్పారు కదా, పేరెంట్స్ని రికగ్నైజ్ చేయాలి, పేరెంట్స్ని మనం గుర్తించాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీకు మీ మీద గౌరవం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. మీకు మీ మీద గౌరవం ఉంటేనే మీ పేరెంట్స్ మీద మీకు గౌరవం ఉంటుంది. వన్స్ నువ్వు పేరెంట్స్ని గౌరవంగా చూడగలిగితే క్లాస్ రూమ్లో టీచర్ని కావచ్చు, లేదా నీకంటే పెద్దవాళ్ళని కావచ్చు, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వటానికి అలవాటుపడతావు. ఇంతకుముందు మీ సారు మేడం ఇద్దరు చెప్పారు, నీకు సంస్కారం లేకుండా నీకు ఎంత చదువు వచ్చినా అది వేస్ట్. ఎందుకంటే గొప్పవాళ్ళు కావటానికి చదువు అక్కర్లేదు. మీరు హయ్యెస్ట్ డిగ్రీలు చదివితే గొప్పవాళ్ళు అవుతామనుకుంటే పొరపాటు. ఆ చదువు సంస్కారంతో కూడినటువంటి చదువు కావాలి.
నువ్వు చదివేసేటువంటి చదువుకు ఒక వెలువ ఉండాలి, దాన్ని వెలువైన జోడించి చదవాలి. అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే ఒకటి తల్లిదండ్రుల దగ్గర నుంచి, రెండోది ఉపాధ్యాయుల దగ్గర. సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తలో రహదారికి ఇరువైపులా అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్లను, తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు యాక్సిడెంట్ నియంత్రణలో భాగంగా తెలంగాణ చౌరస్తాలో మైలారం సిరికొండ గ్రామ పంచాయతీ పరిధిలో రహదారికి ఇరువైపులా అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను, రేకుల షెడ్లను, తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేయడం జరిగిందని, వారం గడుపు లోపల తొలగించకపోతే గ్రామ పంచాయతీ తరపున బలవంతంగా తొలగించాల్సి వస్తుందని, దీనికి మైలారం సిరికొండ గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, తహసీల్దార్ రవీంద్రరావు, ఎస్ఐ జె రామకృష్ణ, సిరికొండ సర్పంచ్ సాయి చరణ్, మైలారం సర్పంచ్ సాదానంద్, ఉప సర్పంచ్ శోభన, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఒక 5 రోజులలో ఈ అక్రమంగా ఈ రేకుల షెడ్లు ఇవన్నీ ఎవరైతే చేసిందో, బిల్డింగ్ కంటే బయటకు వచ్చి రోడ్డు ఆక్రమించిందో వాళ్ళందరినీ తీసేందుకు నోటీస్ ఇస్తున్నాము. ఈ నోటీస్ లోపల వాళ్ళు తీసేయకుంటే గ్రామ పంచాయతీ తరఫున మేమే తీసివేసి రోడ్ క్లియర్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ గతంలో ఎడపల్లి మండలం ఎంపీడీఓ శంకర్ నాయక్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ అన్నపూర్ణకు అకారణంగా దూషించడం పట్ల గురువారం జిల్లా కేంద్రం నుండి పలువురు సంఘాల బాధ్యులు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి నిలదీశారు. ప్రతిరోజు కార్యాలయానికి ఎంపీడీఓ ఆలస్యంగా వస్తూ సిబ్బందిని దూషిస్తున్నారని కార్యాలయాల ఉద్యోగులు తెలిపారు. దీనితో దిరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం భాస్కర్ ఆధ్వర్యంలో పలువురు కార్యక్రమానికి వచ్చి ఎంపీడీఓ శంకర్ నాయక్ పని తీరుపై నిలదీశారు. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా మాట్లాడడం తగదన్నారు. ఒక దశలో పరిస్థితి ఉధృతంగా మారింది. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ తాము ఇక్కడ పని చేయలేమని, ఇక్కడ నుండి బదిలీ చేయించాలని యూనియన్ నాయకులను కోరారు. తాము ఇక్కడ పని చేయలేమని, పని చేసిన వారికి గుర్తింపు లేదని సిబ్బంది అన్నారు. ఎంపీడీఓ శంకర్ నాయక్ సంజయ్ చెప్పుకునేందుకు చూడగా యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే కార్యాలయం ముందు నిరోధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఇందులో యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, ప్రదీప్ కుమార్, సునీతాదేవి, పలు మండలాల నుండి వచ్చిన సంఘ బాధ్యులు పాల్గొన్నారు. సాలూర మండలంలోని సాలూర గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాత భవనం శిథిలావస్థకు చేరడంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతుంది. గతంలో ఇక్కడ డెలివరీలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయి. మరమ్మతుల కోసం అప్పటి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంజూరు చేసిన నిధులతో కొంత పని జరిగింది. భవనం పూర్తిగా సిద్ధం కావాలంటే అదనపు నిధులు, డిఎంఎన్హెచ్ఓ సహకారం అవసరమని, అలాగే సబ్ సెంటర్ కోసం గ్రామస్తులు స్థలం కేటాయించాలని డాక్టర్ కోరారు. నుంచి మన పాత ఏదైతే బిల్డింగ్లో ఇంతకుముందు చాలా డెలివరీస్ అయ్యేవి, అదేవిధంగా ఆపరేషన్స్ కూడా అయ్యేవి, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కూడా జరిగేవి. కాకపోతే బిల్డింగ్ కొలాప్స్ అవడం వలన కొంతమేరకి ఆ బిల్డింగ్ కొలాప్స్ అవడం వలన ఆ బిల్డింగ్ రిపేర్ చేయడానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు 1,43,000 నిధులు ఇచ్చారు. దాంతో కొంచెమంతా పని జరిగిందండి. దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో చేరేందుకు బాసర యువకులు పెద్ద ఎత్తున ఎంపికవుతున్నారు. దేశ సేవల్లో పాలు పంచుకోవాలని యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపాత్ స్కీమ్ ప్రవేశపెట్టడంతో బాసర మండలం ఓని గ్రామానికి చెందిన జాదవ్ నాగోరావు పాటిల్ రైతు కుటుంబానికి చెందిన వారి కుమారుడు జాదవ్ విష్ణు అగ్నివీర్ నేవీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. దీంతో ఉద్యోగం సాధించిన విష్ణువుకి మండల ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్ జగదీష్ పటేల్, జిల్లా అధ్యక్షుడు అండ్ బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్, గ్రామ యువకులు కలిసి స్వగ్రామంలో విష్ణును శాలువాతో సన్మానించారు. వారికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్క యువకులు ఉన్నత స్థాయిలో విద్యను అభ్యసించి తల్లిదండ్రులు కలలను నెరవేర్చి మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరారు.
మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు వచ్చే భక్తులకు శుభవార్త అందించింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతరకు సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతరను విహంగా వీక్షణం చేసే అవకాశం ఉంటుందని ఒక్కో వ్యక్తికి ₹4,800 ఛార్జీగా నిర్ణయించారు. నిజామాబాద్ నగరంలోని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బ్యాంకులకు 5 రోజులు మాత్రమే పని దినాలు చేయాలని డిమాండ్ చేస్తూ UFBU ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగులంతా ఆందోళన నిర్వహించారు. ప్లే కార్డులు ప్రదర్శన చేస్తూ NTR చౌక్ నుండి ఎల్లమ్మగుట్ట పులాంగ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మళ్ళీ తిరిగి పులాంగ్ చౌరస్తా నుండి NTR చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 27న బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. 5 రోజుల పని దినాలు ఇస్తారని చెప్పేసి గవర్నమెంట్ ఒప్పుకున్నది. కానీ దాన్ని కాలయాపన చేస్తూ ఈ రోజు వరకు మాకు 5 డే బ్యాంకింగ్ అనేది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్ తరఫున నిజామాబాద్ జిల్లా మరియు అన్ని జిల్లాలలో ఈ రోజున మనము నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ పట్టణంలో మేము మా బ్యాంక్స్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున ఒక శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఆదివాసులు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారని సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాక్లూర్ మండలం మాదాపూర్లో కార్యవర్గ సభను ఏర్పాటు చేశారు. రానున్న రోజులలో ఆదివాసీ సంఘం తరపున మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేస్తామని ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూసినా గానీ మా జనాభా లెక్క 3,000 ఉన్నా గానీ మాలో ఎందరో విజ్ఞులు, ప్రొఫెసర్లు, ఎంప్లాయీస్ ఉన్నారని కొండపాటి లక్ష్మణ్ జిల్లా అధ్యక్షుడు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని కోరారు. నేను వెంటనే ఇక్కడికి వచ్చేసాను. ఏదైతే మనము ప్రభుత్వం ద్వారా మీకు ఆది నాయక సంఘం వాళ్ళకు ప్రజలకు ఆ తోటి వారికి ఏదైతే లబ్ధి సంక్షేమ పథకాలు ఉన్నాయో మీకు అందరికీ అందడం లేదు. ఎందుకంటే వెనుకబడిన దానికి కింద చూసుకోవద్దు. కాబట్టి ఏ సంక్షేమ పథకమైనా కానీ ప్రభుత్వం నుంచి చివరి వరకు అందే విధంగా మీకు మేము ఈ మండలం లోపల ఈ మండలంలో ప్రజలకు మేము సహాయ సహకారాలు అందించి ప్రతి పథకం జిల్లా కలెక్టర్ గారికి మరి ప్రభుత్వానికి అందజేస్తామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. కొన్ని షార్ట్ న్యూస్ చూద్దాం. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లో సీఎం కప్ టోర్నమెంట్ జరిగింది. ముగింపు కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ జమునా మహేష్, ఉప సర్పంచ్ చెలివేరి భూమేష్, గ్రామ కార్యదర్శి నరేందర్, స్కూల్ HM గంగాధర్, PET తదితరులు ఈ క్రీడల ముగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోల్డ్ రేట్ చూద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర 1,58,000 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,45,687 ఉంది. 1 కేజీ వెండి ధర 3,25,000 ఉండగా వెండి వస్తువుల ధర 3,200 ఉంది. ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ ఎన్నికలకు గాంధీ భవన్ వేదికగా కసరత్తులు. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అభ్యర్థులపై ఫోకస్. కమ్మర్పల్లిలో ఘనంగా ప్రారంభమైన 69వ SGF అంతర్ జిల్లాలో సాఫ్ట్ బాల్ పోటీలు. ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం CBIకి అప్పగించాలి. డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
నవీపేట్ మండలంలోని ఎంచా గోదావరి నది ఒడ్డున వైభవంగా కొనసాగుతున్న ఓం జగదాత్రి దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. నిజామాబాద్ నార్త్ కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. భక్తుల సౌకర్యార్థ హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన తెలంగాణ టూరిజం శాఖ. కెన్యా దేశ పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్త హుండాయ్ షోరూం అధినేత నల్ల దినేష్ రెడ్డి. వన్యప్రాణాలు సంరక్షణ కేంద్రాల పరిశీలన. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.